ఓకే. సో, ఈరోజు మనం క్లాస్‌లో విండోస్‌ని మన ఓన్‌గా ఎలాగా మనం డిజైన్ చేసుకోవాలనేది ఈరోజు సెక్షన్‌లో చూద్దాం. అలాగే గ్లాస్ తాలూకా మెటీరియల్‌ని కూడా మనం ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. ఓకే. సో, అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏదైతే ఒక విండో అనేది మనం ఇక్కడ తీసుకున్నామో దాన్ని ఫస్ట్ నేను రిమూవ్ చేసేస్తున్నాను ఆ పార్ట్ దగ్గర నుండి. ఓకే. సో, రిమూవ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బాక్స్ అనేది నేను తీసుకొని ఇక్కడ స్నాప్ వర్టెక్స్ అని చెప్పి, సో నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని దీనికి మనం ఏం చేస్తామంటే సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ జెడ్ కోఆర్డినేట్లో 3 feet అని చెప్పేసి ఇక్కడ మోడిఫైయర్లో హైట్ దగ్గర 4 parts ఇస్తాను, అంటే 4 feet ఇచ్చాను. అలాగే ఇక్కడ విత్ దగ్గర ఏం చేస్తానంటే ఇక్కడ నేను 3 parts పెట్టుకుంటాను. సారీ, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 1 పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూలోకి మనం వచ్చేసి వ్యూలో ఇక్కడ చూడండి మనకి అంటే ఈ వ్యూలో ఇక్కడ మనం ఇలాగా తీసుకుంటే నాకు ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే విత్లోని 3 segments ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ నేను F4 ప్రెస్ చేస్తాను. సో F4 ప్రెస్ చేసి ఇక్కడ నేను 1 పెట్టుకున్నాను. ఇక్కడ లెంత్లో ఒక 3, సారీ ఇక్కడ లెంత్లో కూడా మనకి అపియరెన్స్ లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ మోడ్లో చూస్తే కనుక ఇక్కడ మనం ఎక్కడ పెట్టుకున్నాం, ఇక్కడికి రండి. సారీ, ఇక్కడ ఈ మోడ్లోకి వచ్చి ఇది ఒక బాక్స్ కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే సెగ్మెంట్స్ అనేది ఇక్కడ ఇస్తే సెగ్మెంట్స్ కనబడట్లేదు. ఓకే. సో ఇక్కడ మనం ఇప్పుడు వచ్చింది చూడండి, ఇక్కడ మనకి 3 partitions వచ్చాయి కదా. ఎందుకంటే జనరల్గా మనం ఆల్రెడీ రకరకాల మోడిఫికేషన్స్తో రకరకాల అవుట్పుట్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది కనుక సో ఇక్కడ మనకి అట్లాగ వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి డౌన్లోకి వస్తే మనకి ఇక్కడ x-axis పొజిషన్. సో ఈ x-axis పొజిషన్ అనేది నేనేం చేస్తానంటే ఫస్ట్ కాపీ చేసుకుంటా. ఎందుకండి అలాగంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ మూవ్ చేశాను ఇలాగా.
కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ వాల్యూలో ఏదైతే కాపీ చేశానో అది పెట్టుకున్నా. అంటే నాకు అప్పుడు ఏమవుతుంది, ఈ పొజిషన్ ఏదైతే అంటే ఇక్కడ నాకు ఈ యొక్క పొజిషన్ మనకి ఇది చూపిస్తుంది, అంటే ఎక్స్లోని, వైలోని, జెడ్లోని. సో ఆ పొజిషన్ అనేది మనకి తెలిసింది అనుకోండి, మనం కరెక్ట్గా పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో ఇప్పుడు వై డైరెక్షన్లో, అంటే నాకు ఇక్కడ వై డైరెక్షన్లో కదా నేను మూవ్ చేశాను, అంటే ఇక్కడ నాకు వై డైరెక్షన్లో దీన్ని కంట్రోల్ సి చేసి ఇది ఇలా మూవ్ చేసుకున్నాం. ఇక్కడ కంట్రోల్ వి అని చెప్పి ఎంటర్ కొడితే ఏమైనా చూసారా, ఆటోమేటిక్గా అది వాల్యూ వెళ్ళిపోయింది కదా, అంటే మనం ఎటువంటి చేంజెస్ చేయకుండానా. సో అందుకనే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ అంటే ఈజియెస్ట్ పర్పస్ కోసం నేను ఇక్కడ వై వాల్యూ అని చెప్పేసి ఇక్కడ నేను ఇది పెట్టుకుంటాను. సో అది అట్లా పెట్టుకొని నేనేం చేస్తానంటే నా ప్లాన్లోంచి నేను దాన్ని ఇలాగా బయటికి తీసుకొస్తాను. ఎక్కడికి, వాల్ ఫ్రంట్కి. ఎందుకనంటే బికాస్ నేను దీంట్లో మోడల్ చేయాలా, మెటీరియల్ అప్లై చేసుకోవాలి. ఓకే, సో మోడల్ చేయాలా, మెటీరియల్ని అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్పండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ పాలిగాన్లోకి వచ్చి ఇక్కడ ఒక సింగిల్ ఫేస్ మనం సెలెక్ట్ చేయండి. ఇక్కడ నాకు ఇన్సర్ట్ అనే ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే 2 ఇంచెస్ ఇవ్వండి. ఓకే, సో 2 ఇంచెస్ ఇచ్చేస్తే దానికి ఓకే అని చెప్పండి. అలాగే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇన్సర్ట్ అని చెప్పి 2 ఇంచెస్ ఓకే, ఇది కూడా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ 2 ఇంచెస్ ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం యువతల వైపు రొటేట్ చేసుకొని మళ్ళీ మనం ఫేస్లో ఇది కూడా ఇన్సర్ట్ 2 ఇంచెస్ ఓకే. ఆ తర్వాత ఇది కూడా ఇక్కడ ఓకే అని చేయాలి. అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అని చెప్పి ఇక్కడ మనం ఓకే అని చెప్పాలి. సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే బోత్ సైడ్స్ 2 వైపులా కూడా సెలెక్ట్ చేసి అలాగే ఇక్కడ కూడా కంట్రోల్ పట్టుకొని ఇక్కడ కూడా నేను అలాగే యువతల వైపు కూడా నేను ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ నాకు బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఇస్తాను. సో ఎప్పుడైతే నేను బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఇచ్చానో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే మెటీరియల్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. ఓకే, కానీ మరి నాకు కావాల్సింది ఏంటి, దాని మీద విండో గ్లాసులు ఉండాలి కదా. సో విండో గ్లాసెస్ ఉండాలి కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ వ్యూలో కంటే ఫ్రంట్ వ్యూలోకి వస్తే సో ఫ్రంట్ వ్యూలో ఏం చేస్తానంటే నేను ఇక్కడ చూడండి, ఫ్రంట్ వ్యూలో నాకు
ఇక్కడ వర్టెక్స్ పాయింట్స్ తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ బాక్స్ తీసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ మెటీరియల్ 1 అని తీసుకొని ఇక్కడ ఆటో గ్రిడ్ అనేది నేను పెట్టుకొని ఇక్కడ మనకి ఆటో గ్రిడ్ అంటే ఏంటి, దాని మీద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ మనకి వర్టెక్సెస్ అనేది ఆన్ అయి ఉంది. సో ఇక్కడ నేను ఇలా తీసుకుంటాను, ఇలా హైట్ ఇస్తాను. అలాగే ఇది కూడా ఏం చేస్తానంటే ఇలా ఇస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే Alt Wలోకి వచ్చేసి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో వెదర్ ఆబ్జెక్ట్స్ అనేవి నాకు ప్రాపర్ ఆర్డర్లో వచ్చాయా లేదా అనేది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ప్రాపర్ ఆర్డర్లో వచ్చాయా లేదా అనేది మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు చూడండి మనకి దీని తాలూకా ప్రాపర్టీస్ అంటే ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ చూస్తే నాకు ఇక్కడ 3 feet ఉంది అంటే ఇది. సో ఇక్కడ చూడండి మనకి హైట్ ఏమో డెప్త్ అవుతుంది. సో ఇక్కడ నాకు 1 inch కావాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూసారు, ఇప్పుడు సరిపోయిందా. సో అంటే మనం ఏంటంటే ఆబ్జెక్ట్ని మనం మెయిన్గా అంటే మనం ఎట్లాగా డిజైన్ చేసుకోవాలి, షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఎప్పుడైతే మనకు అది కరెక్ట్గా ఉండదో సో మనం ఇక్కడ కరెక్ట్గా ఏది కూడా డిఫైన్ చేయడానికి అవ్వదు. అర్థమైందండి. సో అందుకని ఇక్కడ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ ఆబ్జెక్ట్స్ అనేది నాకు కరెక్ట్గా ఉండాలంటే నాకు ఎక్కడా కూడా స్లాంటింగ్ రాకూడదు. ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ మనం తీసుకుంటే ఇందులోనే నాకు ఇది కరెక్ట్గా నాకు రాలేదు. సో అలా కరెక్ట్గా రాకపోతే ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ కూడా యాక్యురేట్గా మనం ఇవ్వలేం. అంటే సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ నాకు ఎగ్జాక్ట్గా క్రియేట్ అవ్వాలి. ఓకే, సో అదేమవుతుందంటే అప్పుడు నాకు కరెక్ట్గా అది రాదు మనకి. అంటే ఇది ఏదైతే ఉందో మనం ఇక్కడ కరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేసాం, మనం హైట్ 4 feet కదా ఇచ్చాం, 4 feet ఇచ్చాం మనం. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి, విత్లో 3 parts మనకి ఇక్కడ క్రియేట్ అవ్వాలి. సో అది క్రియేట్ అయిన తర్వాత దీని వై యాక్సిస్ ఏమో ఎక్కడికి రావాలా, 3 feetకి రావాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఏదైతే మనకు ఉంటుందో ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ కూడా నాకు అదే పొజిషన్కి వచ్చింది చూడండి. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇది ఆపేద్దాం. సో ఇది ఆపేస్తే ఇక్కడ నాకు వ్యూ అనేది కరెక్ట్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. సో
ఇది మనకి కరెక్ట్గా మోడల్ అవుతేనే మిగతావంతా కూడా మనకి సరిపోతుంది. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్పి ఫేస్లోకి వెళ్ళి ఏం చేయాలి మనం, ఫస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. మనం ఎంత ఇవ్వాలి ఇక్కడ మనం, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంచెస్ ఇస్తాం. ఇది పెర్ఫెక్ట్గా రావాలి. అలాగే ఇది కూడా మనం ఇన్సర్ట్ చేసి ఓకే, అలాగే ఇది కూడా ఇన్సర్ట్ చేసి ఓకే. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి అలాగే రావాలి, కదలకూడదు. ఇన్సైడ్ అలాగే ఓకే. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం, ఇన్సర్ట్ అని చెప్పి ఓకే అని చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా ఇన్సర్ట్ ఓకే అని చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాలిగాన్ ఫేసెస్ని మనం బోత్ సైడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్రిడ్జ్ అని ఇవ్వాలి. మనం ఇచ్చిన తర్వాత దాన్ని ఆపేయాలి. సో ఆపేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఈ టాప్ వ్యూ నుండి కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసారా, ఇందాకలా మనకి స్లాంట్ అయిపోయింది, అలాగా మనకి స్లాంట్ అవ్వకూడదు. సో ఎగ్జాక్ట్గా నాకు రావాలి. ఓకే, సో అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ దాన్ని టెర్మినేట్ చేయడానికి గల రీజన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు డబల్ లైన్స్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో ఇక్కడ బాక్స్ అని చెప్పి ఆటో గ్రిడ్ అని చెప్పి ఏం చేయాలి మనం, ఇక్కడ నుండి సో ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ నేను అలాగే మళ్ళీ అగైన్ ఇంకొక బాక్స్ తీసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇది కూడా సారీ ఇక్కడ నేను ఇది ఆన్ చేయలేదు. అది ఇక్కడ కరెక్ట్గా మనకి స్నాప్ అవ్వాలి. మన మోడల్లో అదే మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నాకు ఆపేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ 1 ఇంచ్ అని మనం పెట్టుకోవాలి. సో ఇది కూడా సెలెక్ట్ చేసి 1 ఇంచ్. సో అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఇది కూడా 1 ఇంచ్. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కంట్రోల్తోనే సెలెక్ట్ చేసుకొని వీటిని నేను
ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నాకు విండో తాలూకా మెటీరియల్ అప్లై చేయాలి. సో అందుకని నేను ఇక్కడ మెటీరియల్ ఎడిటర్ ఓపెన్ చేసుకొని, అంటే మనం ఇక్కడ మెటీరియల్ ఎం అనేది మనం ప్రెస్ చేస్తే ఇందులో మనకి ఇప్పుడు ఇది కదా కావాల్సింది వుడెన్. సో ఇది సెలెక్ట్ చేసుకొని దాని మీద అప్లై చేయండి. సో మనకి కనిపించకపోతే అప్పుడు ఏం చేస్తారంటే UVW మ్యాప్ అనేది ఇవ్వండి. అందులో ఏం చేయాలి, మనం బాక్స్ అని మనం పెట్టుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక మెటీరియల్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చేస్తాను, నేను ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉంటుందో మనం ఏం చేయాలి, ఒక మెటీరియల్ స్లాట్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం క్లిక్ చేసుకొని సో ఇందులోని వీరే మెటీరియల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం గ్లాస్ క్రియేట్ చేయాలి కాబట్టి గ్లాస్ మెటీరియల్ని ఇక్కడ మనం మెటీరియల్ స్లాట్ ఏదైతే ఉందో డిఫ్యూజ్ కలర్, సో ఈ డిఫ్యూజ్ కలర్ని మనం బ్లాక్ చేసేయాలి. ఓకే, సో డిఫ్యూజ్ కలర్ని మనం ఇక్కడ బ్లాక్ చేసేయాలి. ఆ తర్వాత రిఫ్లెక్షన్స్లోకి వచ్చిన తర్వాత రిఫ్లెక్షన్స్ని మనం కంప్లీట్గా రిఫ్లెక్టివిటీ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ రిఫ్లెక్టివిటీలో మనం కంపల్సరీగా గ్లోసీనెస్ అనేది 1 ఉండాలి. అలాగే ఇక్కడ ఫ్రెన్సెల్ రిఫ్లెక్షన్స్ అనేది మనం ఆన్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ మనం ఇక్కడ 1.52 అనేది ఇవ్వాలి మనం వాల్యూ. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది జస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇందులో డెప్త్ ఏమో 5 అని ఇద్దాము. సో ఇది ఇలా తీసుకోండి. ఆ తర్వాత రిఫ్లెక్షన్కి వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఈ రిఫ్రాక్షన్లో ఇది కూడా మనం కంప్లీట్గా వైట్కి తీసుకొచ్చేయాలి, అంటే ట్రాన్స్పరెంట్ అనమాట. సో గ్లాస్ మెటీరియల్ అనేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్లోకి వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, సేమ్ గ్లోసీనెస్ 1 ఇవ్వాలి. అలాగే IOR వాల్యూ ఏమో 1.52 అనేది ఇవ్వాలి కంపల్సరీగా. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం డెప్త్ ఇది కూడా నేను 5 ఇస్తున్నాను. ఓకే, సో ఇవి మనకి మినిమం రిక్వైర్మెంట్ ఫర్ క్రియేటింగ్ ఏ క్లియర్ గ్లాస్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫర్ సపోజ్ దీన్ని అండ్ ఇది అండ్ ఇది, సో వీటిలన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ మెటీరియల్ని అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే నాకు క్లియర్ అవుతుంది, అంటే మొత్తం ఇదంతా కూడా ఒక సెట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సపరేట్గా ఉన్నాయి కదా, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్లోకి వచ్చి ఇక్కడ కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లోకి వస్తే ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది. సో కనెక్ట్లో ఏం చేయాలి, పిక్ ఆపరెంట్ అని చెప్పి
మనం ఏంటేంటి మనం కనెక్ట్ చేయాలో సో ఇక్కడ మనం ఇక్కడ మెటీరియల్ ఇచ్చేసాం కదా, సో అందుకనే అది అవుతుంటుంది. సో అందుకనే దాన్ని వదిలేద్దాం అలా. ఓకే, సో ఇక్కడ అప్పుడు ఏం చేయాలో మనం, సో సెకండరీ థింగ్ ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ ఎందులో ఉంది మనకి, సో ఇది మనం ఆల్రెడీ కనెక్టివిటీలోకి ఇచ్చేసాం కదా, అంటే కనెక్షన్ ఇచ్చాం కదా, సో అందుకనే దాన్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నాకు దీన్ని మళ్ళీ అగైన్ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. ఆ తర్వాత ఇక్కడ అటాచ్ అని చెప్పి, సారీ అటాచ్ అంటే మళ్ళీ సేమ్ కలర్ అయిపోద్ది, వద్దులే. దీన్ని ఏం చేద్దామంటే ఇలాగ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ G అంటే గ్రూప్ కింద తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, అది గ్రూప్ కూడా అవట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ గ్రూప్ అని చెప్పి ఇక్కడ విండోస్ సెట్ అని చెప్పి ఇది ఓకే చెప్తా. ఓకే, సో ఇప్పుడు నేను చూసారా, ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా విండోస్ సెట్ అయిపోయింది. ఆల్రెడీ మనం ఇక్కడ నోట్ ప్యాడ్లో ఏంటంటే y తాలూకా వాల్యూని ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా, మళ్ళీ అగైన్ దీన్ని ఏం చేయాలి మనం, y తాలూకా వాల్యూలో కంట్రోల్ V చేసి ఎంటర్ కొట్టాడు. సో అప్పుడు ఏమవుతుంది, అది నాకు ఆటోమేటిక్గా మనకి అది ఎక్కడైతే మనకి ప్లేస్మెంట్ అవ్వాలో ఆ ఏరియాలో మనకి ప్లేస్మెంట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే నాకు విండో అనేది నాకు ఇక్కడ వచ్చింది ఇలా. ఓకే, సో ఇలా నేను విండో తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షిఫ్ట్ Q, ఇక్కడ చూడండి మనకి ఏమైంది, సన్ తాలూకా వాల్యూస్ అనేవి మనకి మారిపోయినాయి. అందుకని మనకి ఏంటంటే ఇంటెన్సిటీ అనేది మనకి మారిపోయింది. ఓకే, సో మారిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, ఫర్ సపోజ్ మనం అది మారకుండా ఉండాలంటే ఇదంతా కూడా మనకి మారిపోయింది. ఓకే, సో టాప్ వ్యూలోకి వెళ్తే సన్నది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది 0.25, ఇది 0.25, ఇది సరిపోయింది. ఇక్కడ మనకి ఇందులో వాల్యూస్ ఏవైనా మనకి మారాయా చూడాలి. F నెంబర్, సో ఇక్కడ కూడా మనకి మారలేదు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం చేయాలంటే మనం 8 ప్రెస్ చేస్తే ఇందులో నాకు వీరే స్కై ఉన్నది, ఇందులో వీరే ఎక్స్ప్లోజర్ అని ఇచ్చి ఇందులో వైట్ బ్యాలెన్స్ దాంట్లో
ఇక్కడ D65 అనేది ఇవ్వాలి. ఇస్తే సో ఇక్కడ ఇదంతా కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్గా అయింది. చూడండి అక్కడ రిఫ్లెక్షన్స్ చూడండి. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మెయిన్ ఆ రిఫ్లెక్షన్స్ కోసమే నేను ఇక్కడ మళ్ళీ ఇదంతా కూడా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్ట్ని ఏమైనా మనం ప్లేస్ చేస్తున్నామంటే సో దాని తాలూకా డిజైన్ని మనం పెట్టుకుంటున్నాము అంటే సో మనకు అది ఖచ్చితంగా మనకి దాని తాలూకా రిఫ్లాక్టివిటీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి రావాలి. ఓకే, సో ఇక్కడ నేను Ctrl+V అని చెప్పాను, సో కాపీ అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ నేను మూవ్ టూల్తో ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇలా పెట్టాను. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ మనకి చూడండి ఇందులోని సన్లోకి వెళ్తే సన్ తాలూకా సెట్టింగ్స్లో నేను ఇక్కడ ఏం చేస్తాను, క్లౌడ్ అనేది ఆన్ చేస్తాను. సో క్లౌడ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ నేను ఇవేం చేస్తానంటే 0.4 పెట్టుకుంటాను. ఓకే, సో పెట్టుకున్న తర్వాత Alt+Wలోకి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే ఏంటి నాకు, సో ఇక్కడ నాకు ఆబ్జెక్ట్స్ ఉన్నారనుకునేలాగా. సో లేదు అంటే మనకి ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో అంటే సేమ్ అయితే మనకు అట్లాగా పెట్టుకున్నాం. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ రిఫ్లెక్షన్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో అక్కడ మనం క్లౌడ్స్ పెట్టుకున్నాము, ఇక్కడైతే మనం ట్రీ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూసారా ఆ ట్రీ ఏదైతే మనకి ఫ్రంట్లో ఉందో అది మనకు అక్కడ వస్తుంది, అంటే కనిపిస్తుంది మిర్రర్లో. మనకి ఆ రిఫ్లెక్టివిటీ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడం మనకి రావాలన్నమాట నేచురల్గా. ఓకే, సో ఇదంతా రెండర్ అవుతాప్పటికి బోల్ టైం పడుతుంది కాబట్టి సో మనం ఇక్కడ ఏంటంటే
ఇక్కడ చూడండి, అంటే పైన విండో దానికి ఆ కిందనున్న విండో దానికి మనకి తేడా తీసుకుంటే మనకి చాలా వేరియేషన్ అనేది మనకి కనిపిస్తుంది కదా. సో ఆ వేరియేషన్ అనేది మనం ఇచ్చేయకూడదు. ఓకే, సో ఈ మూడు వేరు వేరు పొజిషన్స్లో ఉన్నాయి. సో ఇది నేను డిలీట్ చేస్తాను. ఇది నేను కంట్రోల్ వి అని చెప్పి కాపీ తీసుకొని ఇక్కడ నేను దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ముందు జెడ్ తాలూకా వాల్యూని కాపీ తీసుకొని జెడ్ వాల్యూలో ఎంటర్ చేస్తాను. అలాగే వై వాల్యూలో ఉన్న వాల్యూని ఇక్కడ కంట్రోల్ వి చేసి ఎంటర్ చేస్తాను. అలాగే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ తాలూకా ఇక్కడ కంట్రోల్ వి చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఆ ఆబ్జెక్ట్ తాలూకా అంటే ఇక్కడ నాకేమైంది చూసారా, ఇక్కడ చేంజ్ అయింది కొంచెం ఏదో సంథింగ్, అంటే ఆ యొక్క పార్ట్స్ దగ్గర, రైట్. సో అది ఏంటి అనేది మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూలో మనం మార్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నాకు సో ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాను నేను. ఓకే, ఓకే. సో ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను. అక్కడ చూడండి మీద స్కై తాలూకా ఏదైతే ఉన్నదో క్లౌడ్, ఆ రిఫ్లెక్షన్స్ అందులోకి వస్తుంది చూడండి.
సో ఇలాగా మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని మనం తయారు చేసినప్పుడు మనకి రావాలి. ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఫెన్షల్ వాల్యూ అనేది మెటీరియల్లో మనం మెటీరియల్ ఎడిటర్లో ఏం చేద్దామంటే ఇది ఇక్కడ ఈ ఫెన్షల్ వాల్యూ అనేది ఆపేద్దాం. సో ఆపేస్తే అప్పుడు నాకు ఈ రకంగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే మనకి గ్లాస్ అంటే విండో ఉందో మనకి ఆ విండో మీద క్లౌడ్స్ అనేది చాలా చక్కగా మనకి ఇవి రిఫ్లెక్ట్ అవ్వకుండా మనకి పడుతుంది. అర్థమైనా మీకు? సో అది మనం బాగా గమనించుకోవాల్సిన విషయం. ఓకే. సో ఇప్పుడు మనకి అంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు చూసారా, అంటే మనం ఏ యాంగిల్లో పెడితే ఆ టైప్లో మనకు అక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి కనిపించాలి. ఓకే. ఇక్కడ కూడా అంతేనమాట, సేమ్ మనం ఇక్కడ మనం తీసుకున్న దాన్ని బట్టి మనకి డిస్ప్లేయింగ్ ఎలా ఉండాలి చూడండి. ఇక్కడ ఇదంతా కూడా గ్లాస్ ఎఫెక్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. మనకి అంటే ఆపోజిట్ ఏదైతే స్కై ఉన్నదో అది మనకి లేదు అంత ఎక్కువ రిఫ్లెక్టివిటీ అయిపోతుంది అంటే కనుక సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ట్రాన్స్పరెంట్ అనేది మనకు అలా ఉంచుకొని ఈ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్ సెంటర్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చూసారా ఇది అలాగా మనకి వస్తుంది అన్నమాట. అది కూడా మనకి ఇక్కడ డెప్త్ వాల్యూ కూడా మనం 5 అని ఇచ్చాం కదా. సో ఇక్కడ మనకి డెప్త్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా 8 ఇద్దాం. చూసారా మనకు ఇప్పుడు కాస్త చేంజింగ్ అనేది కనిపించింది ఇందాకల కన్నా. సో ఇక్కడ చూడండి ఇవంతా కూడా మనకి ఇందులోనే ఇది అయిపోయినాయి కదా. సో చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మెయిన్ ఏదైనా మనం క్రియేట్ చేసే మెటీరియల్ బట్టి మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే.
చూడండి. ఇప్పుడు చూసారా ఈ రెండిట్ల దగ్గర కూడా మనకి అంటే మనకి మెటీరియల్ అనేది ఏ రకంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది గ్లాసెస్ మీద అనేది మనం ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట మెయిన్. మనకి మెయిన్ ఏంటంటే సో ఈ ఆబ్జెక్ట్ తాలూకా కాన్సెప్ట్ని మనం ఎలా చేయాలి